రాష్ట్రానికి అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రేపటి నుంచి ఎండల తీవ్రత భారీగా పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది. 4-5 రోజులు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఈ నెల 15, 16న రెడ్ అలర్ట్ పరిస్థితులు ఏర్పడొచ్చని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకు వెళ్లొద్దని, వెళ్లాల్సి వస్తే వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో పగలు వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. వేడి తీవ్రతకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరాయి. ఇవాళ అత్యధికంగా నిజామాబాద్ జిల్లా గోపనపల్లిలో 44.5, జగిత్యాల జిల్లా బీర్పూర్లో 44.2 డిగ్రీలు నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో నెహ్రూ నగర్లో 42.4 డిగ్రీలుంది. ఎండల తీవ్రతకు మధ్యాహ్నం పూట ఇళ్లకే పరిమితమవుతున్నారు పబ్లిక్. రేపటి నుంచి ఎండల తీవ్రత భారీగా పెరిగే ఛాన్స్ ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. 4-5 రోజులు రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. రేపు 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఈ నెల 15 తర్వాత ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావం మరింత పెరుగుతుందని, 15, 16న రెడ్ అలర్ట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు వర్ష సూచన చేశారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించిందన్నారు మంత్రి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకు రావద్దన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ తీసుకోవాలని, ఎండలో పనిచేసేవారు తలకు రక్షణలా వస్త్రాలు ధరించాలని సూచించారు. రైతులు, కూలీలు, నిర్మాణ కార్మికులు, రహదారులపై పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎండలతో పాటు మరోవైపు అకాల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని, వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈ ఏడాది అతి తక్కువ వర్షాలు కురుస్తాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. గత కొన్నేళ్లతో పోల్చితే తక్కువ వర్షాలు పడతాయని చెప్పారు. నీటి సంరక్షణే కీలకమన్నారు అధికారులు. వర్షాలు పడినప్పుడల్లా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలన్నారు. ఇలా అయితేనే నీటి ఎద్దడిని ఎదుర్కోగలమని చెప్పారు. భూగర్భ జలాలను తెలివిగా వాడుకోవాలని సూచించారు అధికారులు. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలన్నారు.